హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? మన చుట్టూ ఎక్కడ చూసినా నంబర్సే కనిపిస్తాయి కదా. గడియారం మీద, పుస్తకాల్లో, స్కూల్ బోర్డుల మీద, చివరికి ఆటల్లో కూడా. కానీ మీకు తెలుసా, ప్రతి నంబర్కి ఒక ప్రత్యేక శక్తి ఉంటుందంటారు. అదే సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ. అంటే నంబర్లు కేవలం గణితం కాదు, అవి మన జీవిత రహస్యాల్లో దాగి ఉన్న శక్తులు. మన పురాణాల నుండి సైన్స్ వరకు, మన ఆచారాల నుండి బ్రహ్మాండం వరకు కొన్ని నంబర్లు చాలా ప్రత్యేకమైనవి. అవి మన అదృష్టం, మన వ్యక్తిత్వం, మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అలాంటి మ్యాజిక్ నంబర్లలో ఒక నంబర్కి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ప్రేమ, శక్తి, నాయకత్వం అంతా కలిపిన ఒక మ్యాజిక్ నంబర్. ఏమిటో ఊహించగలరా? సరే, ఇక చెప్పేస్తా. ఆ మ్యాజిక్ నంబర్ ఏంటంటే నంబర్ 21. రండి పిల్లలు, ఇప్పుడు 21 సంఖ్యలో దాగిన అద్భుతమైన రహస్యాలను ఒకటొక్కటిగా తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం నంబర్ 21 అంటే రెండు సంఖ్యల కలయిక. 2 + 1 = 3. అంటే చివరికి ఇది మూడవ సంఖ్య శక్తిని కలిగి ఉంటుంది. కానీ దీని అసలు మాయ ఆ రెండు సంఖ్యల్లోనే ఉంది. 2 అంటే చందమామలాంటి మృదుత్వం, క్రియేటివిటీ, ప్రేమ, సహనం, బంధాలు. నంబర్ 1 అంటే సూర్యుడిలా శక్తి, నాయకత్వం, ధైర్యం, కొత్త దారిని చూపే సాహసం. ఇవి రెండూ కలిసినప్పుడు పుడుతుంది 21. అంటే ప్రేమతో నడిపించే నాయకుడు. 21 సంఖ్య మనకు చెబుతుంది, నాయకత్వం అంటే కేవలం ఆదేశించడం కాదు, ప్రేమతో, అర్థంతో, ధైర్యంతో అందరినీ ముందుకు నడిపించడం. ఇందుకే ఈ సంఖ్యను చాలా మంది సక్సెస్ నంబర్ అని అంటారు. ఎందుకంటే 2 కోఆపరేషన్ ప్లస్ 1 లీడర్షిప్ కలిసినప్పుడు విజయానికి తలుపు తెరుస్తాయి. 21 సంఖ్య మనలో ఒక స్పెషల్ ఫీలింగ్ కలిగిస్తుంది. నేను చెయ్యగలను అన్న నమ్మకం. అది మనకు ధైర్యం, ఉత్సాహం, సంతోషమిస్తుంది. పిల్లలు, మీరు ఎప్పుడైనా విన్నారా, ఒక కొత్త అలవాటు చేసుకోవాలంటే లేదా ఒక చెడు అలవాటు వదిలేయాలంటే 21 రోజులు కావాలంటారు. ఎందుకు 21 రోజులు? ఒక్క వారం చాలదా? లేక ఒక నెల ఎందుకు కాదు? ఇది కేవలం పాత నమ్మకం కాదు. దీని వెనుక సైన్స్ ఉంది. మన మెదడులో న్యూరోపాథ్స్ అనే దారులు ఉంటాయి. ఇవి మనం చేసే ప్రతి పనికి రూట్ మ్యాప్లా పనిచేస్తాయి. ఉదాహరణకి, ప్రతిరోజు చదవాలి లేదా ఉదయం వ్యాయామం చెయ్యాలంటే మెదడుకి కొత్త మార్గం తయారు చెయ్యాలి. అది ఒక్క రోజులో కాదు, దానికి సమయం కావాలి. అందుకే 21 రోజులు అవసరం. ఈ 21 రోజులలో నీ మెదడు ఆ కొత్త అలవాటుని తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిలుపుకునేలా రీవైరింగ్ చేసుకుంటుంది. ఇదే సైంటిస్టులు న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మన మెదడు తనని తాను మార్చుకోవడం. ఈ 21 రోజుల్లో 3 దశలు జరుగుతాయి. మొదటి 7 రోజులు పోరాటం దశ, బ్రెయిన్ ఫీల్స్ అన్కంఫర్టబుల్. తర్వాతి 7 రోజులు అనుకూలన దశ, బ్రెయిన్ స్టార్ట్స్ యాక్సెప్టింగ్ న్యూ హ్యాబిట్. చివరి 7 రోజులు స్థిరపడే దశ, బ్రెయిన్ లాక్స్ దాట్ హ్యాబిట్ పర్మనెంట్లీ. అంటే పిల్లలు, 21 రోజులు అంటే మన మెదడుకి ఒక కొత్త రూట్ క్రియేట్ చేసే పూర్తి సమయం. కాబట్టి ఏది నేర్చుకోవాలన్నా, ఏ అలవాటు మార్చుకోవాలన్నా నిరుత్సాహపడకుండా 21 రోజులు ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతిరోజు నీ మెదడు మారుతోంది. ప్రతిరోజు నీ భవిష్యత్తు కొత్తగా రూపుదిద్దుకుంటోంది. అందుకే పిల్లలు, మీరు గమనించారా, మన పూర్వీకులు 21 అనే సంఖ్యను పూర్ణ సంఖ్య అని పిలిచేవారు. పూర్ణం అంటే సంపూర్ణం, పూర్తి అంటే కంప్లీషన్. 21 సంఖ్యను వారు మంచి పనులు విజయవంతంగా పూర్తయ్యే గుర్తుగా ఉపయోగించేవారు. ఉదాహరణకు,
21 రోజులు ఉపవాసం చెయ్యడం, పూజలో 21 దీపాలు వెలిగించడం, 21 పుష్పాలతో పూజ చెయ్యడం, 21 వారాలు వ్రతం చెయ్యటం, ఇలా 21 రోజులు ఏదైనా నియమంగా చేస్తే మన శరీరం, మనసు, అలవాట్లు మూడూ కలిసిపోయి ఒక మంచి మార్పుకు సిద్ధమవుతాయి. మన పూర్వీకులు చెప్పినట్టు 21 రోజులు ఉపవాసం చేసిన వారు కంట్రోల్ నేర్చుకుంటారు. 21 వారాలు పూజ చేసిన వారు పేషెన్స్ నేర్చుకుంటారు. అందుకే 21 అనే సంఖ్య మన భారతీయ సంప్రదాయంలో ఒక అద్భుతమైన శాస్త్రీయ సంఖ్యగా భావిస్తారు. చూడండి పిల్లలు, మనమిప్పుడు జీవిస్తున్నది 21వ శతాబ్దం. ఇది సాధారణ కాలం కాదు. ఇది మార్పు యుగం, ఆవిష్కరణల యుగం, మానవ మేధస్సు శిఖరం. మన చుట్టూ ఉన్న టెక్నాలజీ, రోబోట్లు, ఇంటర్నెట్, అంతరిక్ష పరిశోధనలు ఇవన్నీ 21వ శతాబ్దంలోనే పుట్టాయి. దీని అర్థం ఏమిటంటే 21 అంటే మానవ మేధస్సు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టిన సంఖ్య. ఇది మనిషి కలలు నిజమవుతున్న యుగానికి ప్రతీక. పిల్లలు, మీరు ఎప్పుడైనా విన్నారా 21 ఏళ్లు అయ్యాకే పెళ్లి చేసుకో అని పెద్దలు అంటారు కదా? కాని ఎందుకు 18 ఇయర్స్, 20 ఇయర్స్లో కాకుండా ఎందుకు 21 ఇయర్స్కే అంటారు? దీని వెనుక ఒక సైన్స్ రహస్యముంది. మనిషి పుట్టిన వెంటనే పెద్దవాడు అవ్వడు. మన శరీరం, మెదడు, భావాలు ఇవన్నీ పెద్దవారిలా అవ్వడానికి సమయం పడుతుంది. ఒక మొక్క పెద్ద చెట్టుగా మారాలంటే టైం పడుతుంది కదా? అలానే మన శరీరానికి కూడా పూర్తి ఎదుగుదలకి సమయం కావాలి. అమ్మాయిలు సాధారణంగా 18 నుంచి 20 ఏళ్లలోనే బాడీ మరియు మైండ్ డెవలప్ అవుతాయి. అబ్బాయిలకు అయితే 21 నుంచి 23 ఏళ్ల మధ్యలో పూర్తి మెచ్యూరిటీ వస్తుంది. ఇందులో ముఖ్యమైనది మెదడులోని ఫ్రంటల్ లోబ్. అదే మన డెసిషన్స్, ఎమోషన్స్, రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేస్తుంది. ఈ భాగం 21 ఏళ్ల వయసులోనే పూర్తిగా డెవలప్ అవుతుంది. అందుకే 21 ఏళ్లు రాకముందు పెళ్లి చేసుకుంటే డెసిషన్స్లో క్లారిటీ ఉండదు, బాధ్యతలు సరిగ్గా తీసుకోలేము, స్ట్రెస్లో ఈజీగా ఎమోషనల్ అవుతాం. కాబట్టి ఎందుకు 21 ఏళ్ల తరువాతే పెళ్లి చేస్తారు అని ఎవరైనా అడిగితే స్మైల్ చేస్తూ చెప్పు. బికాజ్ 21 ఏళ్లు అయిన తరువాత మనం లైఫ్ని హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతాం. పిల్లలు, పుట్టిన బేబీకి 21వ రోజు పండుగ చేసుకుంటారు కదా? ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? చెబుతా, వినండి. చిన్న బేబీ పుట్టిన వెంటనే ఇంట్లో 21 రోజులు అయిన తరువాత ఒక పెద్ద ఫంక్షన్ చేస్తారు. దాని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ కారణముంది. సైన్స్ ప్రకారం బేబీకి 21 రోజులు అయ్యేసరికి ఇమ్యూన్ సిస్టమ్ బలంగా తయారవుతుంది. అదే విధంగా అమ్మ శరీరం కూడా ఈ సమయానికి పూర్తిగా కోలుకుంటుంది. ఈ సమయంలో బేబీ కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. బయటి గాలి, వెలుతురు, శబ్దాలకి బలంగా తయారవుతుంది. అందుకే మన పెద్దలు 21వ రోజు పండుగ చేసేవారు. ఆరోగ్యం, ఆనందం, పాజిటివ్ ఎనర్జీని సెలబ్రేట్ చెయ్యడానికి. చూడండి పిల్లలు, ఇప్పటి వరకు నెంబర్ 21 గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము కదా? నెంబర్ 21 అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఇది మన జీవితంలో గ్రోత్, బ్యాలెన్స్, పాజిటివ్ ఎనర్జీని సూచించే ఒక ప్రత్యేక సంఖ్య. బేబీ పుట్టిన క్షణం నుంచి మ్యారేజ్ దశ వరకు యోగా లేదా కొత్త అలవాట్లు మొదలుపెట్టే ప్రతి ప్రయాణంలోనూ 21 అనే సంఖ్య ఒకే విషయం చెబుతుంది. జీవితంలో మార్పు మొదలయ్యే సమయం, సమతుల్యత ఏర్పడే క్షణం ఇదే. అందుకే 21ని చాలా మంది లైఫ్ చేంజింగ్ నంబర్ అంటారు. నెక్స్ట్ టైం 21 అనే సంఖ్య కనిపిస్తే ఒక స్మైల్ చెయ్యండి. ఎందుకంటే అది లక్, బ్యాలెన్స్, పాజిటివ్ ఎనర్జీకి చిహ్నం. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మీలో ఎంతమంది 21వ తేదీన పుట్టారు? కమెంట్లో రాయండి.
ఇంకా ఇలాంటి ఫన్ అండ్ నాలెడ్జ్తో నిండిన అద్భుతమైన వీడియోల కోసం డూలాలీ కిడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ పిల్లలు.